వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి తహసీల్దార్ను కలిసిన సిపిఐ నాయకులు. గుత్తి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గుత్తి తహసీల్దార్ పుణ్యవతిని సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ నూతన ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గుత్తి మండలంలో ఉన్న సమస్యలను కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది. జూన్ 2వ తారీఖు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. మరి రెవెన్యూకి సంబంధించి అర్జీ రూపాల్లో వచ్చినటువంటి ఆ సమస్యలను పరిష్కరించాలని, పట్టాదారి పాస్బుక్లో రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలని, మిగులు భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, గతంలో ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ఇప్పుడు ఆ భూముల్లో ఈ బోర్డులు లేవు కనుక, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణానికి గురైనాయి కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం లచ్చనపల్లి రోడ్ పక్కన గల భూములు, ప్రభుత్వ హైస్కూల్ ఆ పక్కన గల భూములు గత ప్రభుత్వంలో మొత్తం అక్రమంగా పట్టాలు చేయించుకొని పంచుకోవడం జరిగింది. ఈ అన్నింటిపైన తహసీల్దార్ దృష్టి పెట్టాలని సిపిఐ అడగడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి, పట్టణ కార్యదర్శి జి రామదాసు, రాజు యాదవ్, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరాముడు, మండల సహాయ కార్యదర్శి నరసింహయ్య, మండల సంఘం మహిళా సంఘం నియోజకవర్గ కార్యదర్శి మహమ్మద, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, సీనియర్ నాయకులు షఫీ, డానియల్, రామకృష్ణ, రసూల్బీ తదితరులు పాల్గొన్నారు. 2-3 నెలల తర్వాత మళ్ళా గతంలో ఆయన ఉన్నప్పుడు హెచ్చరించాం, ఏమని మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి మరి ఓబ్లేస్ గారికి చెప్పడం అయింది. ఇవి ఒక 2-3 నెలలు చూసిన తర్వాత అవి ఏమి పరిష్కారం కాని పక్షంలో మళ్ళీ అదే పని ఉద్యమాలు తప్పవు కదా, ఆ కార్యక్రమాలు చేస్తామని మేడం గారికి మా మహిళా సంఘం తరఫున దండ వేయడం కూడా జరిగింది. ఎందుకంటే మహిళలు అన్నింటిలో ముందుంటారు కాబట్టి మరి మేడం గారిని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల 6వ తారీఖు జూన్ నెల 2వ తారీఖు జూన్ నెల 6వ నెల మరి కలెక్టర్ గారు ప్రజా సమస్యలపైన అర్జీలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. మరి రెవెన్యూ ఈ మండలానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అర్జీలు కూడా ఇక్కడికి వచ్చింటాయి. దానిని ఎన్ని మీరు పరిష్కరించారు, పరిష్కరించినట్లయితే ఎంఆర్ఓ గారి మీరు దీనిపైన చర్య తీసుకోవాలని ఒకటి. మరి అదేవిధంగా మిగులు భూముల్లో ఏమవుతుంది, మిగులు భూములు వచ్చేసి ఇక్కడ లాక్ ఓపెన్ కాలేదని చెప్పి మిగులు భూములు అంటున్నారు. ఆ మిగులు భూములకి డబ్బు ఉండేటోడు వచ్చి లాక్ ఓపెన్ అవుతుందంటే అది 2000 కానీ 3000 కానీ ఇస్తే లాక్ ఓపెన్ అవుతుందని చెప్పి మేము అనడం లేదు. ఇది ప్రజలు, రైతులు ధర్నాకు వచ్చినప్పుడు వాళ్ళు ఏడ్చిన బాధని మేము చెప్తున్నాం. అదొక అంటే మిగులు భూముల పైన ఆ సమస్య పైన ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతాది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డులన్నీ కూడా మరి ఈరోజు బోర్డులు కనపడడం లేదు. అవి కబ్జాకు గురైనాయా లేదంటే మరి అట్లే ఉన్నాయా అన్యకాంతం కాకుండా దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని మేడం గారిని కోరాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి కొన్ని సర్వే నంబర్లు ఆ ధర్మాపురంలో ఉన్నటువంటి 105 సర్వే నంబర్లో మరి 20 మందికి పాస్బుక్లు అన్నీ ఉండి కూడా వాళ్ళు క్రాప్ లోన్లు వచ్చే గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి నిధులన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు. కానీ మరి వాళ్ళకి ఇంతవరకు భూమి చూపిలేదంట. ఇప్పుడు మొన్ననే సర్వేకి పోయినప్పుడు చూస్తే ఈ విషయాన్ని బయటకు వచ్చి దానిపైన కూడా మెమరాండం మీద దాన్ని కూడా మేము చెప్పాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజలకు కావాల్సింటే మీరు ప్రభుత్వాన్ని ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టి ఆన్లైన్ ద్వారా లేని వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం కూడా అట్లే చెప్తుంది. కానీ కొన్నిసార్లు అప్పుడే కబ్జాలకు గురైన ఇట్లా తుర్కపల్లి బ్రిడ్జి కింద కానీ మరి ఇట్లా అనంతపురం రోడ్లో కానీ కబ్జాలకు గురి చేసి ఈ మధ్యకాలం ఫ్రెష్గా అక్కడ అంటే కబ్జా చేసి అక్కడ ల్యాండ్ అంతా కూడా సదరం చేసి చేసిందట్లా చూడండి మేడం అని కూడా మా నాయకులంతా కూడా మరి నియోజకవర్గము, మండల నాయకులు, మరి మహిళా సంఘం నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యులు మాత్రమే కాబట్టి